బండి సంజయ్ గారు కరీంనగర్ భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ గారు నిన్నటితోటి ఆయన ప్రజాహిత యాత్రని ముగించుకున్నా అని చెప్పి చాలా గర్వంగా చెప్పుకోవడం జరుగుతున్నది. ప్రజాహిత అంటే ఏంటిది? హితం అంటే సంక్షేమం అన్నట్టు, ప్రజలకు మంచి చేసే యాత్రను ప్రజా సంక్షేమ యాత్ర అంటాం. ఈరోజు బండి సంజయ్ గారు దాన్ని ప్రజా హిత యాత్ర అని పెట్టుకుని తిరిగి, కానీ ఆయన తిరిగిన దగ్గర కూడా ప్రజలు ఇది ప్రజా వ్యతిరేక యాత్రగా దాన్ని భావించుకున్నాం. ఎందుకంటే బండి సంజయ్ గారు ఎంపీ అయినప్పుడు చేసిన వాగ్దానాలు ఏవి కూడా నెరవేర్చలేదు కాబట్టి, హితం కంటే ఎక్కువ కూడా వ్యతిరేకత ఉన్నది కాబట్టి ఇది ప్రజల యొక్క వ్యతిరేక యాత్రగా ప్రజలు భావించుకుంటారు. మరి వారు గర్వంగా చెప్పుకుంటున్నారు 211 గ్రామాలు తిరిగినా 757 కిలోమీటర్లు తిరిగినా అని చెప్పి వారు మాట్లాడుతున్నారు. మేము ఒకటే ప్రశ్న ఇస్తున్నాము, నువ్వు 1000 కిలోమీటర్లు తిరుగుతావా, 7000 తిరుగుతావా, 10,000 తిరుగుతావా ముచ్చట కాదు. ఎన్ని రూపాయలు నువ్వు ఎంపీగా కరీంనగర్కు నిధులు తీసుకొచ్చినావు అని మేము వేసిన ప్రశ్నలకు ఇప్పటి వరకు కూడా జవాబు లేదు. ఆయన మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు వేసిన ప్రశ్నలకు ఒక్కడనే ఒక జవాబు చెప్పలేదు. కనీసము కరీంనగర్ పార్లమెంటుకి తన ఎంపీ ల్యాండ్స్ కాకుండా ₹1 తీసుకొచ్చిందా అని మేము ప్రశ్నిస్తున్నాం. సరే 757 కిలోమీటర్లు తిరిగినా అంటారు కదా, కనీసం 7,000 రూపాయలన్నా ఇవాళ బండి సంజయ్ గారు తీసుకొచ్చిన అని చెప్పి మేము వారిని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు తన 7 నియోజకవర్గాల్లో తిరిగినా అని చెప్తున్నారు. మరి 7 నియోజకవర్గంలో నీ యొక్క సంక్షేమం ఎక్కడన్నా కనబడ్డదా? ఈ ఊర్లో నేను వచ్చినా, నేను ఈ యొక్క నియోజకవర్గానికి నేను ఈ పని చేసి పెట్టినా, నా ద్వారా ఈ నియోజకవర్గము కేంద్ర నిధుల నుంచి మేము ఈ పని చేసామని చెప్పి ఒక్కటంటే ఒక్కటి ఒక ఎగ్జాంపుల్, ఒక ఉదాహరణ బండి సంజయ్ గారు చెప్పలేకపోయారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. మరి బండి సంజయ్ గారు గతంలో కూడా మీరు చాలా పాదయాత్రలు చేశారు. మీరు ఇంతకుముందు చేసిన పాదయాత్రలో మీకు ఎక్కడా కూడా ఎండిపోయిన చెట్లు ఎదురు కాలేదు, ఎండిపోయిన కుంటలు చెరువులు ఎదురు కాలేదు, కరెంటు కోత సమస్యలు ఎదురు కాలేదు, పంటలు నష్టపోయే రైతులు వాళ్ళ యొక్క పండించుకున్న పంటనే నీళ్ళందాక అంటుపెట్టుకునే సందర్భాలు కనవలేదు, రేషన్ కార్డు లేక విలువలో కొట్టుకునే పరిస్థితుల్లో ప్రజలు మీకు కనవలేదు గతంలో. మరి ఈ రోజు మీరు తిరిగిన యాత్రలో ఎక్కడ పోతే అక్కడ అన్ని వ్యతిరేకాలు కనబడ్డాయి. ఎండిపోయిన పంటలు కనబడ్డాయి, ఎండిన కుంటలు కనబడ్డాయి, నాణ్యత లోపైన కరెంటు కనబడ్డది, ట్రాన్స్ఫారాలు రిపేర్ చేయని పరిస్థితి కనబడ్డది, రైతు బంధు ఇవ్వకుండా రైతులు నష్టపోతున్న సంగతి కనబడ్డది, రైతు బీమా కనబడ్డది, రైతు బీమా ఇవ్వలేని రైతులు బాధలు కనబడ్డాయి. అంతకంటే మించి కూడా ఏదైతే రేవంత్ రెడ్డి గారు చెప్పిందో 9వ తారీఖు నుంచే 2 లక్షల రూపాయలు మాఫ్ అన్నాడు. రుణమాఫీ లేకుండా కూడా ఇవాళ రైతులు చాలా ఇబ్బంది పడ్డారు. మీకు ఇంకా ఏమీ ఎగ్జాంపుల్ అవసరం లేదు. గత యాత్రకు ఇప్పుడు చేసే యాత్రకు మీరు తిరుగుతున్నంతసేపు మీ కళ్ళతోటే ఈ యొక్క తేడాను మీరు గమనించారు కదా. మరి మొన్న నరేంద్ర మోడీ గారు హైదరాబాద్కి వచ్చినప్పుడు మరి మీరు నరేంద్ర మోడీ గారు చెప్పిర్రా, సార్ గతంలో నేను తిరిగిన యాత్రలో ఈ విధంగా ఉండే మా రాష్ట్రము కాంగ్రెస్ పాలన వచ్చినాక ఇది కష్టాలు పడ్డాయి, మరి దీని గురించి మాట్లాడమని చెప్పి మీరు నరేంద్ర మోడీ గారితో ఒక్కటంటే ఒక మాట అన్నా చెప్పించగలిగినరా అని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ఈరోజు మరి ఇన్ని కష్టాలు చూసింది కదా, మీరు ఏ రోజైనా రేవంత్ రెడ్డి గారిని ఒక మాట అన్నారా మీరు? నేను అడుగుతున్నాను. ఒక్క రోజు కూడా మీరు ఈ యాత్రలో ఎంతసేపు మీరు కేసీఆర్ తినడానికే సరిపోయింది తప్పించి ఏ ఒక్క రోజు అయినా రేవంత్ రెడ్డిని మరి నువ్వు ముఖ్యమంత్రి అయినావు, ఇన్ని కష్టాలు వచ్చినాయని చెప్పి ఒక్క రోజు కూడా మీరు ఒక కాంగ్రెస్ పార్టీని అనలేదంటే అర్థం ఏంటంటే మీరు కాంగ్రెస్ పార్టీ ఒకటైపోయారు. నరేంద్ర మోడీని ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు మా బడామియా అన్నాడో ఆ రోజు నుంచే ఈ 2 పార్టీలు ఒకటైన సంగతి తెలంగాణ ప్రజలు గమనించినని చెప్పి కూడా నేను బండి సంజయ్ గారిని అడుగుతున్నాను. మరి మీకు యాత్రలు అంటే బండి సంజయ్ గారికి ఏటీఎం లాంటివి. ఆయన గతంలో రాష్ట్రంలో యాత్రలు చేసిండు, జిల్లాలో యాత్రలు చేసిండు. ఆయన యాత్ర పేరు మీద కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు. ఆయన అధ్యక్షుడు ఉన్నప్పుడు ఈ యాత్రల పైన డబ్బులు సంపాదించుకుని కోట్ల రూపాయలు సంపాదించుకొని భారతీయ జనతా పార్టీని ఇబ్బంది పెడుతున్న ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ఈయనను అధ్యక్ష స్థానం నుంచి తొలగించడం జరిగింది. ఆయన అధ్యక్ష స్థానం నుంచి తొలగించిన తర్వాత ఆయన మొన్న ఎమ్మెల్యేగా నిలబడ్డాడు కరీంనగర్ నుంచి. ప్రజలు ఆయనకు బుద్ధి చెప్పి ఓటమి పాలు చేసి ఓడిపోయినోడు హితయాత్ర చేసుకొని ప్రజలకు ఏం బోధిద్దామని చెప్పి యాత్ర చేసినది మేము అడుగుతున్నాం. ఇవాళ మా టీఆర్ఎస్ పార్టీ చేతుల
హేమంతా ఓడిపోయారు కదా, ఈటల రాజేందర్ గారు ఓడిపోయారు, బండి సంజయ్ ఓడిపోయాడు, ఇంకా పోతే పక్కన అరవింద్ కుమార్ గారు ఓడిపోయారు, రఘునందనరావు ఓడిపోయారు. మీరంతా ఓటమి పాలైపోయి హేమంతా ఇంకా ఏ మొహం పెట్టుకొని నువ్వు యాత్ర చేసినావు, నువ్వు ఏం చేద్దామని నువ్వు యాత్ర చేసినావు అని చెప్పి కూడా మేము అడుగుతున్నాం. ఇవాళ నీ యొక్క మార్కు లేదు. ఇగో ఈ నియోజకవర్గంలో నీ యొక్క మార్కు ఎక్కడ కూడా ఏ ఒక్క నియోజకవర్గంలో కూడా ఇవాళ బండి సంజయ్ గారి యొక్క మార్కు లేదని చెప్పి మేము తెలియజేస్తున్నాం. మా కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ గారు తను కరీంనగర్ ఎంపీగా ఉన్నప్పుడు కరీంనగర్ నియోజకవర్గంలో 1000 కోట్లతోటి స్మార్ట్ సిటీ తీసుకొచ్చింది. అది మా కరీంనగర్ జిల్లాకు సంబంధించిన మార్క్ మా యొక్క వినోద్ కుమార్ గారిది. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి సర్కస్ గ్రౌండ్ని దాన్ని జ్యోతిరావు పులే గ్రౌండ్గా మార్చి కరీంనగర్ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు మంచి వాకింగ్ చేయాలని చెప్పి 7 కోట్ల రూపాయలతోటి సింథటిక్ వాకింగ్ ట్రాక్ని ఏర్పాటు చేసిన ఘనత మా వినోద్ కుమార్ గారిది. అంతేకాకుండా సైన్స్ స్టడీ సెంటర్ని శాతవాహన యూనివర్సిటీకి తీసుకొచ్చిన ఘనత మా వినోద్ కుమార్ గారిది. అంతే మా మానకోట నియోజకవర్గానికి వస్తే మా పక్కనే ఉన్నటువంటి అలుగుదూరు మీద బ్రహ్మాండమైనటువంటి 300 కోట్లతోటి హ్యాంగింగ్ బ్రిడ్జ్ రివర్ ఫ్రంట్ తీసుకొచ్చి మా నియోజకవర్గానికి ఒక శోభ తీసుకొచ్చిన వ్యక్తి మా బోయినపల్లి వినోద్ కుమార్ గారు. అంతేకాకుండా హైదరాబాద్, మనోహరాబాద్, కొత్తపల్లి రైల్వే లైన్ తీసుకొచ్చిన ఘనత బోయినపల్లి వినోద్ కుమార్ గారిది. ఆ రైల్వే లైన్ ద్వారా సిద్దిపేట, సిరిసిల్ల, బోయినపల్లి మీద నుంచి హైదరాబాద్ పోయేటువంటి రైల్వే లైన్ తీసుకొచ్చింది మా వినోద్ కుమార్ గారు.